నిన్నిలా చూస్తుంటే నాకు భయంగా ఉంది. మాట్లాడు సత్య, మాట్లాడు. అన్నయ్య, సత్యని మాట్లాడమని చెప్పన్నయ్య. సత్య మాట్లాడు సత్య. ఇక దాని గురించి పూజలు చేయాల్సిన అవసరం లేదు స్వామి. ఏ సావిత్రి దొరికింది. దొరికిందా? ఎక్కడుందిరా అది? నువ్వు సావిత్రివా? అవును ఊర్మిళ, నేనే సావిత్రిని. నా భర్తని నేనెందుకు చంపుకుంటాను? ఆయన్ని కాపాడుకోవాలన్న నా తపన ఎవరూ అర్థం చేసుకోరెందుకు? నువ్వేంటి మా అన్నని కాపాడేది? మా వదిన దేవత. తన పేరు చెప్పి మమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నావా? నందిని, సరే, నువ్వు ఎలా అనుకున్నా నాకు బాధలేదు. ఆయన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నాది. నా భర్తకి కంకణం కట్టి వెళ్ళిపోతాను. నన్ను ఆపొద్దు. మళ్ళీ ఏ మంత్రం వేసి తీసుకొచ్చావు? ఏం చేయాలనుకుంటున్నావు మా అన్నయ్యని? నందిని, నేనే సావిత్రిని, నేనే మీ వదిన్ని. నేనని చెప్పినప్పుడు నువ్వే మా వదిన్లో ఉన్నావు, మా వదిన్లో ఆలోచిస్తున్నావని 100 సార్లు అన్నావు. ఇప్పుడు నిజం చెప్తుంటే నమ్మవేంటి? అప్పుడు నా మీదేదో మంత్రం వేశావమ్మా. ఆ టైంలో నిన్ను నేనంత పిచ్చిగా నమ్మాను. ఇలాంటి దానివని తెలియక నిన్ను మా వదినతో పోల్చాను. అయ్యో నందిని, నేనే సావిత్రిని. ఆయన్ని కాపాడుకోవడానికి నేను ప్రయత్నిస్తున్నాను. నీ కంకణం కట్టనివ్వు. ఏయ్ ఆగు, ప్లీజ్ నందిని. ఆగమని చెప్తుంటే అర్థం కాదా నీకు? ఒక్కసారికి నా మాట విను. బయటకెళ్ళు. నీ కంకణం కట్టనివ్వు. నువ్వు బయటకెళ్ళు ముందు. నందిని, బయటకు వెళ్ళిపోమని చెప్తే అర్థం కాదా నీకు? బయటకెళ్ళు ముందు. నందిని కట్టనివ్వు. అయ్యో ప్లీజ్, నువ్వు బయటకెళ్ళు ముందు. నందిని. ఆపండి మేడం ఈ గొడవ. పక్కన పేషెంట్స్ డిస్టర్బ్ అవుతున్నారు. చూడండి, పర్మిషన్ లేకుండా లోపలికి ఎవరిని పడితే వాళ్ళని పంపిస్తారా? ముందేవిని బయటకు పంపించండి. నేను వెళ్ళను. బయటకు నడు. నేను ఈ కంకణం ఆయన కట్టకే వెళ్ళను. ఊర్మిళ, తను మా అన్నయ్యని చంపాలని చూసింది. బయటకు తోసేద్దాం. లేదు ఊర్మిళ. ఏంటి? నా భర్త నేను చంపుకుంటానా? నా సత్యని చంపాలని చూస్తావా? లేదు ఊర్మిళ. ఆ మాట ముందే ఎందుకు చెప్పలేదు? ఏయ్ నడు, బయటికి నడు. నన్ను ఈ కంకణాన్ని కట్టనివ్వండి, లేకపోతే నా ప్రాణాలకి ప్రమాదం. నడు. రమ్మంటుంటే అనవసరంగా నీ ప్రాణాల మీదకి తెచ్చుకోకు. ఒక్కసారి కట్టేసి వెళ్ళిపోతాను. పద. నందిని, వదిలే నందిని. వెళ్ళమంటుంటే మాట విన్నంది. వెళ్ళు. నాస్, ఈవిని బయటకు పంపించు. చెప్తుంటే వినండి మేడం.
నందిని, ఏంటి ఊర్మిళ? మీ అన్నయ్య కనిపించట్లేదు. ఏంటి నువ్వనేది? మా అన్నయ్య కనిపించకపోవడం ఏంటి? లోపలంతా చూసావా? చూశాను నందిని. నిద్రలేచి చూసేసరికి బెడ్ ఖాళీగా ఉంది. బెడ్ ఖాళీగా ఉండడం ఏంటి? కదలేని స్థితిలో ఉన్న అన్నయ్య ఎక్కడికి వెళ్తాడు? డాక్టర్, డాక్టర్, ఏమైందండి? మా అన్నయ్యని ఎక్కడికి తీసుకెళ్లారు? మేమెక్కడికి తీసుకెళ్తామమ్మా? గదిలోనే ఉండాలిగా. లేకపోతేనే కదా మిమ్మల్ని అడుగుతోంది. మీ హాస్పిటల్లో ఉన్న పేషెంట్ ఏమయ్యాడో మీకు తెలీదా? గదిలో మీరే కదమ్మా ఉన్నది. మీరు చూడలేదా? ఉన్నాం. నిద్రపోయి లేచేసరికి మనిషి కనిపించట్లేదు. కనిపించట్లేదంటున్నారు? ఎవరి గురించి? మావయ్య, అన్నయ్య కనిపించడం లేదంట. అల్లుడు కనిపించకపోవడం ఏందమ్మా? అయినా ఎక్కడికి వెళ్తాడు? తల తిప్పి కూడా చూడలేని మనిషి ఎలా వెళ్తాడమ్మా? సిస్టర్, సిస్టర్, ఎస్ డాక్టర్. ఈ రూమ్లో ఉన్న పేషెంట్ కనిపించట్లేదు. హాస్పిటల్ మొత్తం చెక్ చేయండి. సెక్యూరిటీ వాళ్ళని కూడా ఎంక్వైరీ చేయండి. అలాగే డాక్టర్. రాత్రి గదిలో ఉన్న మనిషి తెల్లవారేసరికి ఏమవుతాడు? ఆ కండిషన్లో ఎలా వెళ్తాడు? ఏదో జరిగింది. ఎవరో నా సత్యని తీసుకెళ్లారు. అన్నయ్యకి ఫోన్ చేయాలి. చెప్పమ్మా, ఎలా ఉంది సత్యాకి? అన్నయ్య, సత్య కనిపించట్లేదన్నయ్య. వాట్? ఏంటమ్మా నువ్వు చెప్పేది? అవునన్నయ్య, నేను నిద్ర లేచేసరికి సత్య లేడు. ఎవరిని అడిగినా మాకు తెలియదంటున్నారు. బెడ్ మీద కదలని పరిస్థితుల్లో ఉన్న సత్య కనిపించపోవడం ఏంటమ్మా? అదే నాకు అర్థం కావట్లేదన్నయ్య. నాకెందుకో భయంగా ఉంది. సరే సరే, నువ్వేం కంగారు పడుకో. నేను ఇప్పుడే హాస్పిటల్కి వస్తున్నాను. కనీసం మాట్లాడలేని స్థితిలో ఉన్న నా సత్య ఏమైపోతాడు? ఎలా బయటికి వెళ్తాడు? హాస్పిటల్లో ఇంతమంది ఉన్నారు. అన్నయ్య ఏమైపోయాడో చెప్పలేకపోతున్నారు. ఎవరన్నా ఎత్తుకుపోవడానికి చిన్నపిల్లాడేం కాదు కదమ్మా. అన్నయ్య, సత్య. ఊరుకోమ్మా. ఏం డాక్టర్ ఇది? హాస్పిటల్లో ఉన్న పేషెంట్ ఏమయ్యాడో ఎక్కడికి వెళ్ళాడో తెలీదా మీకు? నైట్స్ రౌండ్స్కి వచ్చి చెక్ చేసి వెళ్ళాను సార్. మార్నింగ్ మీ సిస్టర్ వచ్చి చూసేసరికి గదిలో లేడు సార్. ఏమవుతా డాక్టర్? కదలేని స్థితిలో ఉన్న పేషెంట్ ఎలా మాయమవుతాడు? ఇంతమంది స్టాఫ్ ఉన్నారు, బయట సెక్యూరిటీ ఉన్నారు. వాళ్ళందరికీ తెలియకుండా ఎలా వెళ్తాడు? వాట్ ద హెల్ ఇస్ గోయింగ్ ఆన్ హియర్? అందరినీ ఎంక్వైరీ చేశాను సార్. ఎవరూ చూడలేదని చెప్పారు సార్. మా హాస్పిటల్లో ఇటువంటి ఇన్సిడెంట్ జరగడం ఫస్ట్ టైం సార్. అన్నయ్య, ఎవరో కావాలని సత్యని తీసుకెళ్లారు. లేదంటే సత్య ఒంటరిగా ఎలా వెళ్తాడు? ఎవరు తీసుకెళ్లారో ఏంటో త్వరగా తెలుసుకో అన్నయ్య. నువ్వేం భయపడకమ్మా, నేను చూసుకుంటానుగా. నాకు తెలిసి
తనకి శత్రువులు కూడా ఎవరు లేరే. లేకపోతే మరి సత్యం ఏమవుతాడు? అదే అర్థం కాక ఇందాక నుంచి బుర్ర బద్దలు కొట్టుకుంటున్నావు బాబు. హాస్పిటల్ నుంచి సత్యాన్ని ఎవరు తీసుకెళ్తారో? అసలు తీసుకెళ్లాల్సిన అవసరం ఎవరికి? డాక్టర్ సార్, మీ హాస్పిటల్లో సీసీ కెమెరాస్ ఉన్నాయి కదా? ఉన్నాయి సార్. అలాంటప్పుడు సత్యాన్ని ఎవరు తీసుకెళ్లారో సీసీ కెమెరాస్ చూస్తే తెలుస్తుంది కదా. కన్ఫర్మ్గా తెలుస్తుంది సార్. ఇంకెందుకు ఆలస్యం? సీసీ కెమెరాస్లో ఫుటేజ్ చూద్దాం, పదండి. పదండి సార్. చలో. సీసీ కెమెరాస్లో రికార్డ్ అవ్వలేదేంటి? అదే సార్, ఎవరో ఆఫ్ చేసినట్టున్నారు కావాలనే. రావట్లేదు సార్. అంటే ఇది ఎవరో చాలా ప్లాన్డ్గా చేశారు. సత్యాన్ని ఎవరు తీసుకెళ్లారో తెలియకుండా చాలా జాగ్రత్త పడ్డారన్నమాట. డాక్టర్, ఆ పని చేయలేండి, పదండి. అన్నయ్య, సత్యని ఎవరు తీసుకెళ్లారో తెలిసిందా? సీసీ కెమెరాస్లో రికార్డ్ కాలేదమ్మా. ఇప్పుడెలా అన్నయ్య? అవును, స్రవంతి కనిపించట్లేదేంటి? నేను ముందు నుంచి నెత్తి నోరు కొట్టుకొని చెప్తూనే ఉన్నాను, నా మాట ఎవరన్నారు కనుక. నాకు తెలిసి ఇదంతా స్రవంతే. తను మంచి మనిషి అని మా ఇంట్లో స్థానం ఇచ్చాం. కానీ తన ప్రవర్తన బాలేక నేనే బయటికి పంపించేశానండి. ఇప్పుడు తన గురించి ఎందుకన్నయ్య? సత్యకేమైందో చూడన్నయ్య. ఇంత ప్లాన్డ్గా తీసుకెళ్లారు అంటే తనని ఏం చేస్తారో ఏంటో. నాకు అదే భయంగా ఉందండి. ఎలాగైనా మా అన్నయ్యని కాపాడండి. అన్నయ్య, ఎందుకైనా మంచిది ఒకసారి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. అవునవును, మన ప్రయత్నం మనం చేసినా ఓ కంప్లైంట్ ఇస్తే మంచిది కదా. ఓకే. ఇన్స్పెక్టర్, సత్య మిస్ అయిన విషయం ముందుగా గమనించింది ఎవరు? నేనే సార్. రాత్రంతా గదిలోనే ఉన్నాడా? ఉన్నాడండి. చాలాసేపటి వరకు నేను మెలకుగానే ఉన్నాను. నేను నిద్రపోయి లేచేసరికి సత్య కనిపించలేదు. అతను బెడ్ మీద కదలేని పరిస్థితిలో ఉన్నాడు. ఎవరైనా తీసుకువెళ్తే గానీ వెళ్ళలేడు. అవును, ఈ హాస్పిటల్లో సీసీ కెమెరాలు ఉంటాయి కదా, మరి ఆ ఫుటేజ్ చూస్తే తెలిసిపోతుంది కదా. ఉన్నాయి, కానీ పనిచేయడం లేదు. సీసీ కెమెరాలు పనిచేయట్లేదా? ఎస్.
అవును సార్, ఎవరో కావాలని నా సత్యని తీసుకెళ్లిపోయారు. మీకెవరి మీదైనా అనుమానం ఉందా? అనుమానించటానికి సత్య చాలా మంచి వ్యక్తి సార్. తనకి ఎటువంటి శత్రువులు లేరు. ఆ, అవునండి, అస్సలు లేదు. ఒత్తి పట్టుకుంటే గుత్తి రాలిపడిందని అంత ఒత్తి పలక్కలుడు. అవును, మీ హాస్పిటల్లో ఇంతమంది స్టాఫ్ ఉన్నారు కదా, ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారో గమనించరా? అయినా ఆ టైంలో కొత్త వ్యక్తులు గాని, అతని రూమ్ దగ్గర అనుమానించదగ్గ వ్యక్తులు గాని ఎవరైనా కనిపించారా? అలాంటి వాళ్ళెవరూ కనిపించలేదు సార్. బాగా గుర్తు తెచ్చుకోండి. సార్, నిన్న ఒక ఆవిడొచ్చి పేషెంట్కి కంకణం కట్టాలని గొడవ చేసింది. కుదరదని ఈ మేడం గారే బయటికి పంపించేశారండి. ఎవరండి తను? స్రవంత్ అని మా ఇంట్లోనే ఉండేది. ఇలాగే మంత్రాలు తంత్రాలని పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటే నచ్చక నేనే బయటికి పంపించేశాను. ప్రస్తుతం అనుమానించడానికి తను తప్ప ఎవరూ కనిపించటం లేదు. తన డీటెయిల్స్, ఫోటో ఏమైనా ఇవ్వగలరా? అలాగేనండి. ఇమీడియట్గా అమ్మాయిని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం సార్. మేడం చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే నాకెందుకో ఆ అమ్మాయి మీదే అనుమానంగా ఉంది సార్. ఇన్స్పెక్టర్, త్వరగా ట్రేస్ చేసి అమ్మాయిని పట్టుకోండి. అలాగే సార్. ఎందుకమ్మా ఏడుస్తావు? సత్య ఎక్కడున్నా నేను వెతికి తీసుకొస్తాను. అసలు స్రవంతి ఎవరన్నయ్యా? సత్యని తీసుకెళ్లాల్సిన అవసరం తనకేంటి? నిన్నొచ్చి కంకణం ఏదో కట్టడానికి ట్రై చేస్తుంటే నందిని వద్దని ఆపింది. లేదు కట్టాల్సిందే అని గొడవ చేసింది. నువ్వెవరు, నీకేం సంబంధమని అందరూ నిలదీస్తే నేనే సావిత్రిని అంది. సావిత్రి చనిపోయింది కదన్నయ్య, తను సావిత్రి అంటుందేంటి? స్రవంతి సావిత్రి ఎలా అవుతుంది? నాకేం అర్థం కావట్లేదన్నయ్యా. కొన్ని విషయాలు నాకు కూడా అర్థం కావడం లేదమ్మా. ఆ క్లారిటీ కోసమే నేను వెయిట్ చేస్తున్నాను. సత్య మంచి కోసమే కంకణం కడుతున్నాను. సత్యని కాపాడుకోవాలంటే ఈ కంకణం కట్టాలి అంటూ సత్య గురించి ఎంతో శ్రద్ధగా మాట్లాడుతుంది.
సొంత మనుషుల కన్నా ఎక్కువగా తను ఫీల్ అవుతుంది. అసలు ఎవరన్నయ్య ఈ స్రవంతి? ఇంతకుముందు నేను ఎప్పుడు చూడలేదు. సత్యకి తనేమవుతుంది? అంతగా ఆలోచిస్తుంది ఏంటన్నయ్య? ఆ విషయం మనకు అర్థం కావాలంటే ముందు స్రవంతి దొరకాలమ్మా. స్రవంతి కనుక దొరికితే నీ డౌట్స్కి నా డౌట్స్కి ఒక క్లారిటీ వస్తుంది. ముందు సత్య ఎక్కడున్నాడో తెలుసుకో అన్నయ్య. సత్యని చూసే వరకు నేను మనశ్శాంతిగా ఉండలేను. ఊర్మిళ, సత్య ఎక్కడున్నా సరే వెతికి తీసుకొచ్చే బాధ్యత నాది. టెన్షన్ పడకమ్మా. నమస్తే సార్. ఇది ఎక్కడున్న వెంటనే నాకు కావాలి. మనకు ఎక్కువ టైం లేదు, తొందరగా వెతికి తీసుకురండి. వెళ్ళండి. వస్తాం సార్. ఓకే. స్రవంతి గనక దొరికితే అన్ని విషయాలకి ఒక క్లారిటీ వస్తుంది. స్రవంతి దొరికిన మరుక్షణం స్రవంతిని ఉంచాలా వద్దా అని అప్పుడు డెసిషన్ తీసుకుంటాను. ఎరా, దొరికిందా? లేదు సార్, ఇంతకు ముందే మాకు కనిపించింది. కనిపించిందా? మరి పట్టుకోలేదా? పట్టుకుందామని ట్రై చేశాం సార్. మా నుంచి తప్పించుకుని పారిపోతుంటే వెంటపడ్డం కూడా. పట్టుకోండి, అది నాకు కావాలి.